హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఈరోజు మనం ఎకో ఫ్రెండ్లీ నర్సరీకి వచ్చాం. ఇక్కడ మొక్కలన్నిటిని చూద్దాం. రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, నార్మల్ ప్లాంట్స్, క్రోటన్స్ ఉన్నాయి, అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో లెట్ us సీ. రండి చూద్దాం. సారీస్ అవన్నీ కూడా మీటర్ 650 రూపాయలండి. సారీ అయితే ఇది 3500 అండి. ఇదా? ఇవన్నీ నేచురల్ కలర్ తో మేడం గారు, కెమికల్స్ కలర్ ఏది కాదండి. ఇదిగండి, ఇది చండ్ర మొక్కలను తీసే కలర్ మేడం గారు. మరి ఇంత పెద్దది అవుతుంది కదా, మనది ఎందుకు చిన్నగా? ఇవన్నీ మెడిసిన్స్ ప్లాంట్స్. తెప్పతీగ, ఇది తెప్పతీగ. ఇవి మన మొక్కలు రోడ్ల మీద పిచ్చి మొక్కల్లో ఉంటాయి. అది మంచిది, నవ్వుతుంది మాయ ఒక్కొక్కటి. ఇది తమలపాకు. ఇది తిప్పతేగ కదమ్మా? కాదండి, తిప్పతేగ వేరే. ఇది పెప్పర్లు మేడం. ఇదేమో పడపత్రండి. అది సముద్రపాలు మేడం. సముద్రపాలు. ఇది వావులా అండి, వావాకు. ఇదేమో అడ్డసారండి. అలాగే అది పెప్పర్లు, అది రణపాలు కాదు. అదే ఉంది రణపాలు. ఇదేమో నల్లేరు. నల్లేరు అలాగే తెల్లేస్తారు. రణపాలు అన్ని వ్యాధులకేనండి, కిడ్నీ స్టోన్స్ కి, తగ్గడానికి అన్నిటికి. ఇవ్వండి, ఇది కమ్మాంక్స్ అండి. ఈ పళ్ళు తింటే నేత్రాలు బాగా కానీ తలది నల్లగా అది అవుతుంది. తిప్పతీగ అక్కడ ఉంది, కంటికి మంచిది అది. ఇది తిప్పతీగ. తిప్పతీగ అవునవును. సర్వరోగ నివారణ, అన్ని వ్యాధులకి పనిచేస్తుంది తిప్పతీగ. అవును, ఆకే నవ్వులుతారు కదా, ఆకు నవ్వడం. అదే ఇదమ్మా ఈ ఆకు. ఇది మామూలుగా మనీ ప్లాంట్లు ఇద్దరు రకం. ఎల్లోది. ఇది అంటుకొత్త రేట్. ఇది గోగునల్ల అండి. గోగునల్ల. వైట్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇవి ఇది పీస్ లిల్లీ అంటారు. ఇండోర్ లో పెట్టుకుని ఆక్సిజన్. అవును, పీస్ లిల్లీ ఇంట్లోనే పెట్టుకోవడానికి బాగుంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ అవి పెరగడానికి వాటికి ఉపయోగపడుతుంది. రైవన్ జామ. అదే పువ్వు పూసింది అప్పుడే. జామ పువ్వు కూడా అయ్యింది. ఇది ఇవన్నీ కూడా క్రోటన్స్ మొక్కలు. ఇక్కడ తులసి. పదండి చూద్దాం అన్నప్పుడు ఈ వీడియో అది అవి ఏంటది? లెమన్ గ్రాస్.
ఏది ఇదే? ఓకే ఓకే. ఇవన్నీ క్రాటన్స్ మొక్కలు, ఇందులో వెరైటీస్ చాలా బాగుంటాయి. ఇవి ఇండోర్ కొన్ని ఉన్నాయి. తైవాన్ జామ ఇది, ఇవ్వండి ఇదంతా తైవాన్ జామ. రౌండ్గా బాగున్నాయి ఆకులు, క్రాటన్స్లో కలితే చాలా బాగుంటాయి అందంగా. ఇవన్నీ కూడా బాన్సాయి మొక్కలు, మర్రి చెట్టు, నిమ్మ, చూసారు కదా నిమ్మ చెట్టు. బాన్సాయి చూసారా, సపోటా కాయ కూడా ఉంది. సపోటా, ఇవన్నీ కూడా సపోటావి బాన్సాయి మొక్కలు. చిన్న మొక్కలే మనకు, చూసారా ఇవే ఇంతే సైజే ఉంటుంది కానీ కాయలు సపోటా. ఇదెంత అందమ్మా? మినిమం 80, 100 అంతే. కాశ్మీర్ గులాబీ ఎంత అమ్మా? 50 మరి తీసుకో. ఇవన్నీ కూడా హైబ్రిడ్ మందారే, రేకు మందార, చూసారు కదా ఫ్లవర్స్. దొండ, వాటర్ వేస్తాం కదా, దొండపాదు, దొండపాదులు, ఇగో దొండకాయలు, దొండపాదు వేసవికాలంలోనే వేయాలంట. కలర్ఫుల్ వైలెట్ కలర్ చాలా బాగుంది చూడండి. ఎంతో పెద్ద చెరువుల్లోనే అట్లోనే అవుతాయి అనుకుంటాం కానీ ఇండోర్లో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి తక్కువ స్థలంలో కూడా మనం అన్నీ పెంచుకోవచ్చు. చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, ఆకులు, కొబ్బరి మొక్కలు చూసారు కదా, ఇక్కడే గోళాలు తయారు చేస్తారు. చూసారు కదా దాళం చెట్లు, ఫ్లవర్స్ చూసారా, దాళం గత్తం అన్ని రకాలు కలుపుతున్నారు ఇక్కడ. కవర్లకు ఎత్తడం, సేవ చేయాలి, చేస్తేనే మొక్కలు. మరి మట్టి ఏటేటి కలుపుతారమ్మా? మట్టిలో నేటి కలుపుతారు, మట్టి అదే గత్తం, అవును. ఇవే కలిపి మేము మొక్కలు వేస్తాం, తర్వాత వాటర్ పెడతాం అంతే. గోళాలు, అవును ఆకు బాగుంది, అది రౌండ్ది
ఇలా పాకు ఫ్లేవర్ వస్తుందా? చూసారు కదా ఈ ఆకు ఎంత రౌండ్గా ఎంత బాగుందో. ఇక్కడ గోళాలు కూడా తయారు చేస్తారు, అమ్ముతారు కూడా. ఇక్కడే ఆవులు అన్నీ పెంచుతారు కాబట్టి వాటి ఎరువు గత్తం కింద కూడా ఉపయోగపడుతుంది. పేడే గత్తం ఉంటుంది కదా, దాంతో ఈ మొక్కలకి ఎరువు అన్నీ వేస్తారు. సహజంగా ఈ మొక్కలన్నీ పెంచి అమ్ముతారు. ఇది ఉలవలు, ఇవి కూడా అమ్ముతారు ఇక్కడ. ఆవులు చూశారు కదా, ఇప్పుడు ఆవులు కూడా ఎలాగుంటాయి కూడా చాలామంది పిల్లలకు తెలీదు. చూడండి, పచ్చగడ్డి అంటారు దాన్ని, గడ్డి తింటున్నాయి. ఇది ఆవే, ఇది ఆవు. పచ్చగడ్డ వేశారు, ఒంగోలు ఆవులు ఇవన్నీ. ఇక్కడ పాలు ఈ ఆవులు ఇవి పెంచడం వల్ల వీటి పేడ ఇవన్నీ కూడా గత్తంలా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలాగా ఎండుగడ్డి పచ్చగడ్డి అన్నీ కూడా వీటికేసి పెడతారు, కుడితి అన్నీ. ఈ ఆవుల కోసం ఈ సాల అంటారు దీన్ని. ఏటేటి ఉన్నాయో చెప్పమ్మా. అంటే తెలుస్తుంది అందరికి మీ దగ్గర ఇవి ఉన్నాయని కదా. అదే ఏటేటి ఉన్నాయి? లడ్డు ఏటి ఇవే? మా దగ్గర నువ్వుల లడ్డు, మిక్సర్ లడ్డు ఉంటదండి. ఆర్గానిక్ బెల్లం ఉంటది, బెల్లం పొడి ఉంటదండి, పసుపు ఉంటది, మసాలా కారం ఉంటదండి. అలా గోంగూర కారం పొడి, కరివేపాకు కారం పొడి, మునగాకు కారం పొడి ఉంటదండి. అలా గోంగూర పచ్చడి ఉంటది, ఎల్లుల్లి పచ్చడి ఉంటది, దెబ్బకాయ పచ్చడి ఉంటది, ఉసిరికాయ పచ్చడి ఉంటదండి, పండు మిరపకాయ పచ్చడి ఉంటది. అలా కందిపొడి కారం పొడి ఉంటదండి. ఇవన్నీ తిరగలతో చేపించిన పప్పులన్నీ ఉంటాయండి. పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, బొబ్బర్లు, ఉలవ పిండి అవి ఉంటాయండి. పెసరపప్పు కేజీ ఎంతమ్మా? 200 సార్. కందిపప్పు కూడా 200ఏనా? రాజ్మా ఉంటాయి, అలసందలు ఉంటాయి. అలా ఆయుర్వేదిక్ పొళ్ళు ఉంటాయండి. నీలవేము, అశ్వగంధ, తానికాయ, కరక్కాయ, తిప్పతీగ, అలాంటి ఆయుర్వేదిక్ పొళ్ళు అన్నీ ఉంటాయి. తలకు రాసుకునే గుంటగలవరాకు, గోరింటాకు, మందారాకు, మందార పువ్వు పొడి. ఇవి ఆయిల్స్ ఏంటమ్మా? ఇవి ఆయిల్స్ నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె ఉంటుంది. నువ్వుల నూనె ఎంత లీటర్ లెక్క అమ్ముతున్నారా, కేజీ లెక్క? నువ్వుల నూనె లీటర్. బెండకాయలు ఇవన్నీ ఎరువులు లేకుండా పండినవే. లోపల ఇగో చూసారు కదా, చెక్క బొమ్మలు, కొబ్బరి వీటితో చేసినవి, చెప్పలు చూసారా, బౌల్ లాంటివి. ఇది కొబ్బరి, మనం కొబ్బరి కొట్టి పడేసాక ఇలా తయారు చేస్తారు. చూసారా, చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో. పిల్లలకి లెక్క ఆడుకోవడానికి తిరగాలి. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ గరిట్లు, కవ్వము, చూసారా, ఇది గుడి బండిలాగా ఎంత బాగున్నాయో చెక్కలవి. అంతా చెక్కవి. గరిట్లు ఇవి మనకు తెలుసు కదా, అట్ల కర్రలు అవి. ఇవి స్పూన్లు, వెరైటీస్ ఇందులో. ఇవి ఐరన్, ఇవి చపాతీ కర్ర. ఇవన్నీ మట్టివి. చూసారు కదా ఎంత బాగున్నాయో. పెన్ స్టాండ్ లాగా అలాంటివి ఇవి. ఇవ్వండి ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు అన్ని మట్టి వాడమంటున్నారు కదా, అందుకోసం మట్టి గ్లాసులు, ఇది టీ పాట్.
టీ పెట్టి మనం వేసుకోవడానికి. ఎంత బాగున్నాయో చూడండి. కాటన్ సంచులు ఇలాంటివన్నీ అంతా చూసారు కదా. ఇక్కడ వాటర్వే కూజాలు, ఇది 400 ఈ కూజా ఒక్కొక్కటి. పొలవ పిండి, పొలవ పిండి కేజీ 200.